ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఇప్పుడు నేను ఒక రైతుని, నేను చిన్నపాటి రైతు. పాములను జాగుతున్నాం ఇప్పటి నుంచి కాదు, దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అవుతుంది. ఒక్కొక్కటి 12 అడుగుల పొడుగు, 10 అడుగుల పొడుగు ఉంటుంది. 2 ఇంచెస్ పడ్డాయి. ఇంకొక ఇంచున్నర అట్లా, ఒక 3.5 అట్లా ఫుల్ సాటిస్ఫై. అండ్ పప్పులు అయ్యో మినపచేని. హలో గాయ్స్, వెల్కమ్ టు నాని వ్లాగ్స్. ఈరోజు నేను మా పొలంలో ఉన్నాను. మా పొలం మొత్తం చూసుకుందాము. అలాగే మామిడి తోట, అలాగే పొలంలో చిన్న చిన్న దేవుళ్ళకు మనం నైవేద్యం పెట్టుకుంటాం ఆ సందర్భం కొన్నిసార్లు, అవన్నీ చూసుకుందాము. సో డూ వాచ్ నాని వ్లాగ్స్, స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. మంచి సీనరీ చూపిస్తా, మంచి వ్యూ చూపిస్తా, మస్తు ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. సో ఈ కనిపిస్తున్న వర్షన్ మొత్తం మనదే పొలం. సో ఏందో అబ్బా, మన ఊర్లల్లో మన పొలంలో తిరిగితే ఆ ఫీలే వేరుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగినాం కాబట్టి దీంట్లోకి రాగానే ఒక మంచి ఫీల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది మా వర్షన్, ఇది వాటర్ వేసినాము. సో ఇక్కడ కిందికి దానికి వేసినాము. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఊరికి రాగానే నా టోటల్ గెటప్ మొత్తం చేంజ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఫార్మర్, నేను ఇప్పుడు ఒక నాని వ్లాగ్స్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఇప్పుడు నేను ఒక రైతుని, నేను చిన్నపాటి రైతుని. సో వాటర్ వేసినాము, అక్కడక్కడ తెగిపోయింది నైట్ వర్షం పడి, వాటర్ ఏం లేదు దీంట్లో. ఇది ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ దీంట్లోకి వెళ్ళి దీంట్లో నుంచి దీంట్లోకి రావాలి. అట్లా ఇవి మొత్తం ఇట్లా ఈ పెద్ద ఇవన్నీ వారాలి. ఇదొకటి. రైతుల కష్టాలు ఏం చెప్పండి. ఆల్రెడీ రైతులు ఎవరని చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది రైతుల కష్టాలు. నేను ఈ దగ్గర ఈ పొలంలో 7-8 లక్షల దాకా పెట్టినా నేను. అంటే ఒక పనికిరాని వస్తువును మన చేతికి ఇస్తే దాంతో మనం ఎట్లా పాటలు పడాలి, దాంతో మనం ఎట్లా పని చేసుకోవాలి అన్నట్టుగా వచ్చింది మాకు ఈ భాగంలో. ఇప్పుడు మొత్తం రాళ్ళు, రప్పలు, చెట్లు, ఒట్కెలు, కాలువలు అన్నీ మా దాంట్లోనే. అలాంటి పొలం ఇచ్చారు. అయినా సరే ఇక వంతుకు వచ్చింది అనేసి ఎక్కడ బాధపడకుండా వచ్చిన దాంతో ఏమంటారు కదా, తలరాత్రిలో ఉన్న దాంతో వేయగలన్నట్టు అట్లా 3 బోర్లు వేసినాం. 3 బోర్లు పోయినాయి. ఇందులోనే ఇక్కడ ఒక బోర్ వేసినాము, పోయింది అది. ఇంకొకటి అక్కడ మెయిన్ మామిడి తోటలో ఒకటి వేసినాము, అది పోయింది. ఇది ఫైనల్గా లాస్ట్ వేసినాము. ఇది 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అని అంటారు, కానీ ఇంకా ఏమో మరి వాటర్ ఎన్ని పడ్డాయో. నీళ్ళైతే తక్కువనే పడ్డాయి. 4 బోర్లు వేసినాక లాస్ట్ బోర్ ఇది 2 ఇంచెస్ నీళ్ళు పడ్డాయి. ఇది మొత్తం ఇట్లా. ఇది ఇప్పుడు మా పొలము, ఈ పక్కల మా అన్న వాళ్ళది, ఆ పక్కల మా పెద్ద అన్న వాళ్ళది, ఈ పక్కల ఇంకా పెద్ద అన్న వాళ్ళది. ఇట్లా 4 అన్నదమ్ములు మా డాడీ వాళ్ళు. వాళ్ళకి 4 భాగాలుగా ఇచ్చారు. చూసి పోవాలి. మేము ఒక 2 పాములను జాగుతున్నాం ఇప్పటి నుంచి కాదు, దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అవుతుంది. ఒక్కొక్కటి 12 అడుగుల పొడుగు, 10 అడుగుల పొడుగు ఉంటుంది. ఒకటైతే ఇక్కడనే కావాలి ఉంటుంది, ఇట్లా ఈ లైన్లో ఇక్కడనే కావాలి ఉంటుంది. ఇంకొకటి ఏమో అక్కడ ఉంటుంది, ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల దగ్గర ఉంటుంది. మేము రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మేము తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో కథం, టాటా, బాయ్ బాయ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అబద్ధం కాదు నేను చెప్పేది. దేవుని పాములు అవి ఆటోమేటిక్గా అవి అట్లా పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడెప్పుడు నేను మొన్న రీసెంట్గానే చూసిన. ఒకటి నాగుపాము ఉంది, 10-12 అడుగులు ఉంటుంది. చూడండి సీనరీ ఎంత అద్భుతంగా ఉంటుంది. 2 మామిడి చెట్లు, దాని పక్కల 2 చింత చెట్లు,
ట్రాక్టర్, అక్కడ పొలం, అక్కడ కూర్చోడానికి. మా తాత నాటిపోయింది ఈ చెట్లు. దాదాపు 100-150 సంవత్సరాలు అయిపోతుంది ఈ చెట్లు నాటి. అక్కడనే ఇగో మాకు దర్గా ఉంది. ఇప్పుడు మా మమ్మీ దర్గాకు పెడుతుంది. బాగుంటుంది. మేము అందరము, మా అన్న వాళ్ళు అందరం కలిసి ఇక్కడ మధ్యాహ్నం టైంలో భోజనం చేస్తాం ఇక్కడ చెట్ల కింద కూర్చొని. అలాగే ఇగో ఇది మొత్తం అణు అణువును మీటే మమతల మౌనం, పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి, స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో వరి అన్నమాట. ఇవన్నీ కంబైన్డ్గా ఉన్నాయి, ఒక్కరివి కావు, సపరేట్గా. మాకు మా అన్న వాళ్ళకి అట్లా ఇక్కడ సపరేట్, ఇది ఇక్కడ మా అన్న వాళ్ళకి. సో ఇది చూడండి ఎంత బాగుంది. ఆమె పెద్ద డాడీ వాళ్ళది ఆ ఎడ్ల బండి, ఆ గుడిసె వచ్చేసి మా పెద్ద డాడీ వాళ్ళది. సో బాగుంది కదా, నాకు మస్తు ఇష్టం. నాకు వచ్చిందంటే నేను మంచిగా స్టే చేసే ఇక్కడ. చూడు చింత చెట్లు ఎంత పెద్ద ఉన్నాయి, చింత చెట్లు. అక్కడ ఆ ప్లేస్లో ఇంకొక చెట్టు ఉంటుండే, పెద్ద చెట్టు, మామిడి చెట్టు. ఆ చెట్టు దగ్గర అయితే అసలు మామూలుగా పళ్ళు లాకలేకపోతుండే. దగ్గర 2-3 ఊర్లు వచ్చేసి ఆ పళ్ళు కోసుకొని పోతుండే ఆ సీజన్లో. ఇది దర్గా మనకి. మా మమ్మీ ఈరోజు దేవుళ్ళకి పెట్టుకుంటున్నాం, రేపు పెద్దలకు పెట్టుకోవాలి. మా మమ్మీ వంట చేస్తుంది. ఇట్లా బెల్లం బువ్వ ఇక్కడ వండుకొని మంచిగా దేవునికి పెట్టేసి తర్వాత మేము లగాయిస్తాం అన్నమాట. సింపుల్గా చేసిన ఉడక వంట పొలం దగ్గర మస్తు టేస్టీగా అనిపిస్తుంది. దేవునికి ఇచ్చినాక అయ్యో పెద్ద మంచి ఆకులు కొడుతున్నాడు. వెనకటికి మనకు ప్లాస్టిక్ ప్లేట్లు లేకపోతుండే, ఇట్లా మోతకాకులతోటి ప్లేట్లు వస్తుండే. మీకు తెలియకపోవచ్చు కానీ డాడీ వాళ్ళకి తెలుసు. మంచిగా ఉంటుండే, ఇంట్లో తింటే మస్తు టేస్టీగా ఉంటుంది, వంట బాగుంటుంది. ఈ పొలంలో మంచిగా ఈ ప్లేట్లు వేసుకొని తింటే జబర్దస్త్ ఉంటుంది. ఇది మా అన్న వాళ్ళది ట్రాక్టరు, పక్కలాగా ఇది మనది, మన రాజా హర్ష. బండికి పేరు పెట్టుకుంటారు కదా, నేను కూడా పెట్టిన. నా బండి పేరు వచ్చేసి హర్ష. ఏంచులు అంటారు వీటికి. కరిగేట చేస్తే అంటే ఇది మెత్త చేయడానికి వాడతారు అన్నమాట. అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని పని లేదు. వీటిని నాయన్లు అంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆల్రెడీ పొలం పని వచ్చిన వాళ్ళకి, పొలం ఉన్న వాళ్ళకి అయితే ఆటోమేటిక్ తెలుసు, వాళ్ళైతే నవ్వుకుంటారు నేను చెప్తున్నందుకు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా నాయన్లు. సో అది వేరుశనగ వేస్తాం, పల్లికాయలు వేసేది అది మిషను. ఇక్కడ ఇట్లా ఇందులో వస్తే ఇట్లా ఈ చక్రం ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక చక్రం ఉంటుంది. అక్కడ ఆ చక్రం తిరిగి ఇందులోకి వేయించి ఇట్లా ఇది తిరిగి ఒక్కొక్కటి కింద ఇందులో వేస్తుంది. ఇది తిరుగుకుంటా ఇది ఇట్లా ఇందులో తీసుకొచ్చి ఇందులో వేసేస్తుంది. ఇది ఇట్లా అని పైప్లో ఉంటే వెళ్ళేసి ఈ లైన్ ఒకటి, అట్లా ఆ లైన్ ఒకటి, లైన్ అట్లా ఒక 8 లైన్స్ ఉంటాయి అన్నమాట. వేరుశనగ అట్లా నాటేస్తుంది భూమిలో విత్తనాలు. అది రూటర్ వేర్. గడ్డి ఏదైనా ఉన్న మట్టిని మెత్త చేస్తుంది, మొత్తం స్పీడ్గా తిరుగుతుంటాయి చక్రాలు, అవి రూటర్ వేర్ అంటారు దాన్ని. ఇంకేమున్నాయి మన దగ్గర పనిముట్లు. దీన్ని గుంటుక అంటారు. ఏమైనా గడ్డి అది ఉంటే లేపుతుంది, అంటే భూమిని లేపుతుంది, జస్ట్ లేపి వదిలేస్తుంది. ఇవేమో నాకే తెలియదు ఏంటి అవి. ఏంది ఇది మొత్తం ఇట్లుంది అనుకుంటారా, జంగల్ ఇది మొత్తం, మామూలుగా ఉండదు. మనం ఒకప్పుడు బాగా ఉంది, ఇళ్ళకించి వెళ్ళి చూపిస్తాం మీకు. ఇది మనది, ఇక్కడ కనిపిస్తుంది తోట ఉంది కదా, ఈ తోట మొత్తం మనది. ఎస్ నాకు పొలం అంటే మస్తు ఇష్టము. సో మా డాడీ చనిపోయినాక ఎవరికైనా ఎవరికి కౌలుకి ఇచ్చేసి సిటీలోనే చదువుకున్నా, సిటీలోనే పెరిగిన, సిటీకి వెళ్ళిపోదాంలే అని అనుకున్నా. కానీ
దీన్ని ఇట్లానే వదిలేస్తే ఎలా అనేసి దీంట్లో ఏదో ఒకటి వెయ్యాలి, దానివల్ల మన కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో అనేసి మామిడి తోట పెట్టేసిన. 4 years కంప్లీట్గా వస్తుంది. ఇంకొక 1 year అయితే 5 years. 5 yearsకి కాపు వస్తుంది. ఇది అట్లే కష్టపడి చేస్తున్నాం. ఇప్పుడు మీకు అనిపిస్తున్న ఈ పొలం ఉందా, అసలు ఇది ఇప్పుడు ఇంత 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 నీట్గా కనిపిస్తుంది కదా. ఇది ఒకప్పుడు ఈ పొలం ఎట్లుంటుండే అంటే ఇక్కడ ఒక పెద్ద గుట్టి మొత్తం ఇది మొత్తం మట్టితోటి ఇది మొత్తం ఫిల్ అయి ఉంటుండే. ఈ బావి మట్టి పక్కల బావి ఉంది ఇక్కడ, ఆ బావి మట్టి మొత్తం ఫిల్ అయి ఉంటుండే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ ప్లేసు, అక్కడ మొత్తం చెట్లు నట్లు. మీకు పొలం అంటే రైతులకు తెలుస్తుంది నట్లు అంటే మొత్తం రాళ్ళతో కూడుకున్న ఒక పెద్ద గుట్టలాగా అక్కడ చెట్లు ఉంటుండే, ఇక్కడ నట్లు ఉంటుండే. మొత్తం అసలు ఏం పండించుకొని తినడానికి కూడా రాకపోతున్నాయి. ఈ పొలము దగ్గర 6-7 లక్షలు పెట్టినా నేను ఈ పొలంలో. 6-7 లక్షలు పెట్టి అప్పుడింత చేపియంగానే ఇప్పుడు ఈ పొలం మనకి ఇట్లా కనిపిస్తుంది. మా డాడీకి పొలం మస్తు ఇష్టము. నా గుడికి మెల్లమెల్లగా పొలం మీద ఇష్టం పెరిగింది. కొంచెం కూడా అమ్మేయాను. అప్పుడు మాకున్న సిచ్యువేషన్కి మేము అమ్మేయచ్చు. బాగా అప్పులు కట్టుకోవడానికి దీనికోసం మేము పొలం అమ్మేయచ్చు, కానీ పొలం అమ్మేయలేదు. నాకు పొలం అంటే మస్తు ఇష్టం, నిజం చెప్తున్నా. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. నాకు ఎందుకో మమకారం అట్లా పెరిగిపోయింది. నేను చెయ్యను అంటే దీంట్లో పని చేసి అది అంటే నా వల్ల కాదు. నేను చిన్నప్పటి నుంచి నేను పెరగలేదు అట్లా, సో నేను చెయ్యను. కానీ నాకు బాగా ఇష్టం నాకు. దానికోసం అనేసి నేను ఇక నెక్స్ట్ ఏదైనా ఒకటి చెయ్యాలి, దీని ఎట్లనే వదిలేయొద్దు అనేసి చెట్లు నాటేసినాము. ఫైనలీ 4 years కంప్లీట్. మీకు ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, ఈ గొప్పతనం అయ్యేది నాది కాదు అసలు. ఈ పొలంలో ఏమంటారు, దీంట్లో ఏమంటారు కదా, రాళ్ళ నేలల్లో అయినా రత్నాలు వండియొచ్చు అన్న ఒక సామెత ఉంటుంది. ఈ క్రెడిట్ మొత్తం నాది కానే కాదు. నిజం చెప్పాలంటే ఇది మొత్తం మా మమ్మీకి అలా క్రెడిట్. సింగిల్ ఉమెన్. మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. సింగిల్ ఉమెన్. నేను ఇక్కడ యాక్చువల్లీ నేను సిటీలోనే ఉంటా, జాబ్ చేస్తుంటా. ఆమె ఒక్కతే మెయింటెనెన్స్ చేసుకుంటుంది మొత్తం ఈ పొలం మొత్తం. ఇప్పుడు వరి నాటేసి అక్కడ వరిని చూపించా కదా మీకు ఇందాక స్టార్టింగ్లో. ఆ వరి కూడా నేను నాటు వేయడానికి కానీ చేపించడానికి కానీ ఎప్పుడు నేను రాలే. మొత్తం మా మమ్మీయే చూసుకున్నది. ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. నిజంగా చెప్తున్నా, నాకు మా మమ్మీ అసలు సూపర్ హీరో అంటారు కదా, డాడీకి అయితే సూపర్ హీరో, సూపర్ మదర్. నిజం చెప్పాలంటే మస్తు బూస్టప్ ఇస్తుంది, మస్తు సపోర్ట్ చేస్తుంది. నేను లేకున్నా నా కొడుకుకి ఏదో ఒకటి నేను ఉంచిపోవాలి, ఏదో ఒకటి ఇచ్చిపోవాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడుతుంది. 50+ ఉంది ఏజ్, అయినా నా కోసం ఇంకా కష్టపడుతుంది. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మా, లవ్ యూ. అసలు మామూలుది కాదు అసలు. డే మొత్తం ఇవి హార్డ్ పని చేసి వచ్చి నైట్ టైము జండు పాము చేతులకి కాళ్ళకి పెట్టుకొని నడుములు పోతున్నాయి అది పోతున్నాయి అనుకుంటాం. నైట్ టైం అసలు చూడబుద్ది కాదు అసలు పడుకునేటప్పుడు. అయినా సరే కష్టపడుతుంది. ఆమెను చూసి నేను చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయినా నిజం చెప్పాలంటే. ఈమె ఇంత ఏజ్ వచ్చినా ఈమె చేయగలిగింది. మనము ఈ 23, 24, 25 ఏళ్ళకి యంగర్స్ ఏదో మొత్తం అయిపోయింది మన జీవితం ఇక్కడితోటే అయిపోయింది అన్నట్టు లవ్లో ఫెయిల్ అవ్వడం కానీ, బిజినెస్లో ఫెయిల్ అవ్వడం కానీ, జాబ్లో ఫెయిల్ అవ్వడం కానీ,
చిన్న చిన్న దాటికి సూసైడ్ దాకా వెళ్తుంటారు. లేదు, ఏదో రోజు ఇవన్నీ మన సొంతం అవుతాయి. కాకపోతే మనం ఒక గట్టి స్టాండ్ ఇవ్వాలి ఖచ్చితంగా. నేను కూడా కొన్ని అనుకున్నా మంచి యూట్యూబర్గా ఎదగాలని. సో ఖచ్చితంగా మీ అందరికి నేను ఒక మంచి యూట్యూబర్గా మిగిలిపోతా మీ అందరి దృష్టిలో కూడా. ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. సో ఇదంతా ఇంకా తోట పెట్టేసినాం. మొన్ననే ఒక బోర్ వేసినాము, చూశారు కదా, తక్కువ నీళ్ళు పడ్డది. మళ్ళీ పైప్ లైన్ చేయించిన, రేపో మాపో ఫినిషింగ్ కూడా చేయించాలి. తోట ఉన్నప్పుడు ఫినిషింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంది దీంట్లో పెట్టేది. ఆ కొంచెం అయిపోయినాక కొంచెం పెట్టేస్తే ఇక అయిపోద్ది. ఇది ఈ నాని వ్లాగ్స్ స్టోరీ. కనిపించే ఈ ఫేస్ వెనక కనిపించని ఎన్నో 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 ఉంటాయి. మనం చిరునవ్వుతో ఉంటే వీడేంది చాలా ఆనందంగా ఉండి ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటారు, కానీ ఉంటాయి ప్రతి ఒక్క స్టోరీ వెనకలా తెలియనిది ఏదో ఒక బాధను ఏదో ఒకటి ఉంటుంది. సో దేన్ని మనం జడ్జి చేయొద్దు, ఏది తప్పు కాదు ఏది రైట్ కాదు. సో కష్టపడదాం అందరం, ప్రతి ఒక్కరి గోల్స్ రీచ్ కావాలి. సో నాకు ఒక గోల్ ఉంది, మీకు ఒక గోల్ ఉంది. యూత్కి చెప్తున్నా నేను, ఇంకొక 2 months అయిపోయిందంటే దీంట్లో వేరియేషన్ చేస్తాం ఈసారి మనము. 4-5 years దాకా ఈ తోట పెద్దగా ఫ్రూట్స్ వచ్చే వరకు మనము ఖాళీగా ఉంచినామంటే ఏం వెళ్ళదు కదా, ఇంత మొత్తం ఊరికే ఉంచాలంటే. సో అందుకని ఈసారి మనం దీంట్లో వేరియేషన్ చేస్తున్నాం. మొత్తం ఇక్కడ కొంచెం ఉంది, అక్కడ అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ కొంచెం ఉంది అక్కడ. పొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలను. చూపిస్తా చూడండి, ఇక్కడ వెనక ఫినిషింగ్ ఉంది కదా, ఫినిషింగ్ చేసి ఇది మొత్తం ఇట్లా మొత్తం ఎకరా 5 గుంటలు. ఒక సాడ్ న్యూస్ ఏంటంటే ఇది మా పొలమే. ఇది మా డాడీకి హెల్త్ బాగాలేక అప్పుడు 80,000కి అమ్మేసినాం ఈ పొలం మొత్తం. ఎకరా 5 గుంటలు ఖాళీ 80,000కి అమ్మేసినాం. గుర్తు చేసుకున్నప్పుడల్లా చాలా బాధ అవుతుంది. ఉన్న కొంత భూమిలో ఎకరా 5 గుంటలు ఇక్కడ అమ్మేసినాం. కానీ ఏదో ఒక రోజు ఈ ఎకరా 5 గుంటలు మళ్ళీ నేను తీసుకోవాలి, నా పొలం నేను నా సొంతం చేసుకోవాలి. మా డాడీకి హెల్త్ బాగాలేక అమ్మేసిన పొలాన్ని మళ్ళీ నేను సాధించుకోవాలి. ఈ ఒక్కటి నేను నా ఖచ్చితంగా తీసుకుంటా. అది ఎంతనన్నా కానీ ఎంత డబల్ అన్నా కానీ రేట్ ఎంతైనా ఉండని ఖచ్చితంగా అయితే తీసుకుంటా. సో గాయ్స్ ఫైనల్గా అయితే వీడియో ఇది. సో వీడియో అయిపోయింది ఇంతటితోటి. మంచిగా తిన్నాము, దేవునికి పెట్టుకున్నాము. రేపు వేరే ఉంది ప్రోగ్రామ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.